హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. తమిళ చూసిన నిప్పులంటే నిజాలు. నిప్పులంటే నిజాలంటే ఏవో కాదు, మనకు ఈ నిప్పి స్టోరీలు ఉంటాయి అనమాట. చాలా వరకు బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలు. సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి నేను చెప్పింది కూడా ట్రై చేసి చూడండి. మీకు ఓపిక ఉందంటే అలాంటి వాళ్ళు కూడా షేర్ చేయండి, కొంచెం అర్థమవుతుంది. సో మనకు రూల్ ఏం తెలుసు అసలు, యాక్చువల్గా లవ్లో ఉండేటోళ్ళు బాగుంటుంది వాళ్ళ వరకు. ఆ లవ్లో ఉండే గురించి ఇంకో వీడియో తీద్దాం, ఓకే. మళ్ళీ పక్కన పెట్టేస్తే ఈ లవ్లో బ్రేకప్ లైట్ చూసినావా, వాళ్ళకు రూల్ ఏం తెలుసు, ఫస్ట్ అర్జెంట్గా వైన్ షాప్కి వెళ్ళిపోవాలా, బాటిల్ ఎత్తాలా, బాటిల్ ఎత్తి తాగేయాలా. ఇంకోటి ఏంటంటే ఇంకా అది అర్జున్ రెడ్డి మాత్రం 2 సిగరెట్ ఇటు పెట్టాలి, ఇది ఒక సిగరెట్ పెట్టాలా, ఇటో సిగరెట్ పెట్టాలి, ఇటు పెట్టి తాగాల, పాటలు పెట్టాలి అర్జున్ రెడ్డి మాదిరిగా. ఆ రేంజ్ లో చేయాలన్నమాట ఎలివేషన్ చేసేయాలా. అసలు చుట్టూ ఉండేటోళ్ళు ఎలాంటి వీడిని చూస్తేనే అయ్యో వీడు ఒక అర్జున్ రెడ్డిలో ఫీల్ అయిపోవాలా, అసలు వాడు బ్రేకప్ అయిందిరా పాపం అనేసి చుట్టూ సొసైటీ ఫీల్ అయిపోవాలా. అది వాడి ఇంటెన్షన్ అనమాట. తర్వాత ఏం తెలిసిన వాడు ఇంకా తర్వాత వాడు చేస్తాడు రచ్చ, అబ్బా వాడు మామూలుగా చేయడం నచ్చ, వాడు మాత్రము అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు, వాట్సాప్ డీపీలు చేస్తారు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేస్తారు, ఫేస్బుక్ చేస్తారు, అని చేస్తారు. అప్పుడు అబ్బా ఇంకా చూడు వీళ్ళంత ఎలివేషన్, వీళ్ళంత కథ, మేమే పత్తిత్తు ఒకళ్ళ రాంగ్ అన్నట్టు చేస్తారు. ఒక పక్క చెప్తాంటవా, ఒక పక్క వాళ్ళు చేసేది కానరాదు, వాళ్ళు చూసింది కానరాదు, వాళ్ళు చేయాల్సింది కానరాదు, వాళ్ళు చేసింది కానరాదు, వాళ్ళు చేయాలనుకునేది కానరాదు, మధ్యలో ఒక అడ్డం తిరిగింటది. సో దానికి ఏం చేస్తాం, వివరించలేం కదా. సో అప్పుడు మనం చెప్తూ ఉంటే తెలుసా, అయ్యో పాపం వాళ్ళు ఇచ్చిన రిలేషన్ తెలుసా, మా అమ్మాయిని మోసం చేసిన, మా అబ్బాయిని మోసం చేసిన రిలేషన్. చుట్టూ విన్నేమనుకుంటారు, పలానోడు అయ్యో పాపం ఈ అబ్బాయి మోసపోయినాడు, ఈ అబ్బాయి ఇది అయినాడు, ఈ అబ్బాయి అనుకోవాలి ఫీలింగ్ అనమాట. వాట్సాప్ డిపి చేస్తాడు, స్టేటస్లు పెడతాడు, స్టాటస్లు ఓ ప్రియా ప్రియా అన్న స్టాటస్లు, పాటలు, అబ్బా రామి. ఈ లెవెల్ ఫీల్ వాడు ఎట్టినట్టు ఒక దేవదాస్ కూడా వాడే, దేవదాస్ కూడా నా తర్వాత అన్నట్టు అనుకుంటాడు. అదంతా బొక్కరా నాయనా, మీకే పెద్ద బొక్క చెప్తున్నా కదా, అదంతా పెద్ద బొక్క, మీకే పెద్ద లాస్ చెప్తున్నాను. ఒకటి మూసుకొని ఫస్ట్ నేను చెప్పింది చేయండి, ఆ తర్వాత ఏమని చేసుకుంటే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాడు, కొంచెం రాస్తున్నానండి. వాడికి ఎలా ఉంటుంది తెలుసా ఫీలింగు, అయ్యో ఈరోజు నా పిల్ల మెసేజ్ చేయలేదే, అబ్బా ఎలా రా అడిపిందిరా, కాండ్రాలేదే ఎట్రా అబ్బా నా పిల్ల కాండ్రాలేదు ఎట్రా అబ్బా, ఇదే లెవెల్ ఉంటుంది వాడి ఫీలింగ్. వాడి ఫీలింగ్ అంటే తెలుసంగా, కొడతాను ఫోన్లు తీసాడు, పట్ట 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 అందరు కొడతారు, పట్ట ఫోన్లు కొట్టు, హలో బావా ఎక్కడ, హలో అన్న ఎక్కడ, హలో ఆంటీ ఎక్కడ, హలో అన్నయ్య ఎక్కడ, హలో తమ్ముడు ఎక్కడ, మొత్తం సర్కిల్ మొత్తం ఫోన్లు కొట్టేస్తాడు, ఆ పిల్ల చుట్టూ ఫోన్లు కొట్టేస్తాడు. ఏడిపోయింది అని మెసేజ్ చెప్పారు. ఒకరోజు కాని రాకపోతే లపోదిపో అని కొట్టుకుంటుంటాడు. ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ అలా ఉంటుంది, వాడి తప్పు పట్టి వాడి ఫీలింగ్ అలా ఉంటుంది. ఒకరోజు చూడాలి, ఒకరోజు మాట్లాడాలి, ఒకరోజు చేయాలనే ఫీలింగ్ ఉంటుంది వాడికి. సో మనం ఏం చేయలేము. కానీ చెప్తాంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది వాడికి. ఇంకా వాడికి ఇంకో ఆప్షన్ అంటే ఏం తెలిసిన, వాడు మెసేజ్ చేద్దాం, ఫోన్ చేద్దాం కానీ ఇది పాప వీడి బ్యాడ్ లక్, ఏం చేస్తాం, అన్నిట్లో బ్లాక్లో ఉంటాడు. మనం ఏం చేయలేము. పోనీ అన్బ్లాక్ చేస్తారు ఒక్కోసారి, అది ఎందుకు చేశారు అర్థం కాదు. వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో నుంచి చూస్తారు, అది ఎందుకు చేస్తారు అర్థం కాదు. వాళ్ళ ఫ్రెండ్కి రిక్వెస్ట్లు పెడతాం, మెసేజ్లు పెట్టాలని చూసి అని చేస్తాం, అవి దొరకవు. సో లాస్ట్ వీడు మాత్రం శుద్ధ ఏదో అయిపోవాలని ఫిక్స్ అయి ఉంటాడు ఆమె కోసం. సో అలాంటి వాళ్ళు కూడా మొత్తానికి ఆ పిల్ల వదిలేసిందని తెలిసినా కూడా, బాబోయ్ ఇది ఇంటే ఇద్దే ఇదివరకే పొర్రపాటున అలాంటి వాడి పిల్ల వదిలేసింది తెలియాలా. ఈయనంత మూర్ఖుడు ఎవడు ఉంటాడు, ఎవడన్నా వస్తే చంపుదాం అనుకుంటాడు, ఎవడన్నా రాకపోతే ఏం చేస్తాం అనుకుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చూస్తాడో అర్థం కాదు, ఏం చేస్తాడో అర్థం కాదు, అసలు ఎందుకురా దేవుడు అబ్బా అనుకుంటుంటాడు. మీలో చాలా మంది ఎన్ని కూడా ఎట్టొస్తాయి తెలుసా, మూవీస్ చూస్తారు, సినిమాలు. నేను అయిపోయాను కదా సినిమాల గురించి ఎట్లా క్లీన్ చేద్దాం, అలాగే ఇది కూడా సినిమాలు చూస్తారన్నమాట. సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. బా మా హీరో మందు తాగినాడు, ఇట్లా లేపలేడు, 2 సిగరెట్లు ఇట్లా పోసినాడు, ఇట్లా తాగినాడు, కొట్టినాడు, ప్యాకెట్ తాగినాడు, బ్రేకప్ అయింది అంటాడు. ఆయన ఎలివేషన్ రా అంతే, జస్ట్ స్క్రిప్ట్ రాసిన అంతే. ఎంత రియల్ లైఫ్ లో అలా ఉన్నాకో ఇప్పటికి చాలా మంది షెడ్లోకి పోతారు, షెడ్లోకి అయిపోతారు. ఎందుకంటే జీవితం సర్వనాశమై సంకనాకిపోయి షెడ్లోకి పోతాయి. అవన్నీ సినిమాని కేవలం కల్పితం మాత్రం, రియాలిటీలో అలా ఉండదు, రియాలిటీలో అలా కాదు. రియాలిటీలో వచ్చే రియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్పాలా, రియల్ ప్రాబ్లమ్స్ తెలిసినాకో నువ్వు చూసుకుంటూ చూసినవా, ఏమో నాకుండే ప్రాబ్లం ఎవడికి లేదు, ఎవడికి రాదు అనుకుంటూ చూసినవా, అట్లాంటివి కూడా ప్రాబ్లమ్సే కాదు, రియల్ ప్రాబ్లమ్స్ చెప్తాయి. నువ్వు ఒకసారి ఈ నుంచి నువ్వు క్లారిటీ, ఇప్పుడు దాకా అయినా ఇప్పుడు నుంచి నువ్వు క్లారిటీగా చెప్తాను. ఒకసారి ఇంట్లో కూర్చో, ఖాళీగా ఉంటావు కదా ఫ్రీగా, ఇవన్నీ పత్యాపరలు అయిపోతాయి కదా. ఒక రోజు కూర్చో, ఒక ఆదివారం కూర్చో, సోమవారం కూర్చో, మంగళవారం కూర్చో, బుధవారం కూర్చో, నీ ఇష్టం, నీ కంఫర్ట్. ఏ రోజు నేనేది పలానా రోజు చెప్పను, నీ కంఫర్ట్లో నువ్వు పోయి కూర్చొని మీ అమ్మకాడికి పోయి అడుగు, అమ్మా అసలు మనకు ఏం కష్టాలు ఉన్నాయమ్మా, అసలు మన కష్టాలు అంటే ఏంటి అమ్మ అని అడుగు. ఎందుకంటే చెప్తారు తల్లిదండ్రులు కదా, నీ కష్టం రాకుండా పెంచాలని పెంచిట్టారు. సో వాళ్ళు ఏం చెప్పరు నీకు. సో మీ అమ్మగారు నీకు చెప్పరు, మీ నాన్నగారు కూడా చెప్పరు. కానీ ఒకసారి ఫస్ట్ మీ అమ్మగారులే కొంచెం కష్టమైనా కానీ అడిగి చూడు,
అమ్మ అమ్మ మన కష్టాలు ఉన్నాయమ్మ, కష్టాలు ఎలా అంటే ఎలా ఉంటాయమ్మ అని అడుగు. అప్పుడు మీ అమ్మ చెప్తుంది చూడు, అబ్బా ఒకవేళ నువ్వు వినక వాటిని విన్నావు అనుకో, అసలు నీకుండేది నీకుండే కష్టానికి కష్టం అనుకుంటావా? కష్టం అనుకో, నాకుండేది కష్టమే కాదనుకుంటు. నీకుండేది కష్టం అనుకున్నావు అనుకో, నీ అంత పాన్ పరాగ్ గాడు ఉంటాడు. ఎందుకంటే బూతులు వస్తాయి. పాన్ పరాగ్ బదులు ఇంకోటి రావాల్సింది రాలేదు, అది సంతోషించాల. ఎందుకంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్నారు, మనకి యూట్యూబ్లో కూడా సెన్సార్ బోర్డ్స్ ఉంటాయి. సో మీకు వచ్చినా కూడా చెప్పాలా చెప్తున్నాను. పాన్ పరాగ్ గాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉమ్ముతారు నీ నోట్లో పాన్ పరాగ్ వేసుకొని. ఎందుకంటే ఈ కష్టాలు తిన్నావు అనుకో, నీకు ఈడ గుండె ఉంటుంది కదా, యాడ్ నుంచి బయటకు వస్తుంది చక్క కిందికి వచ్చేస్తుంది. యాడ్ నుంచి బయటకు వస్తా కూడా తెలియదు ఆ కష్టాలు అట్టుంటాయి. నీకు చెప్పపోయారికి నీకు తెలియదు అనమాట. నీకు చేసేటట్టు ఆ 2 సిగరెట్లు తాగాల, దేవదాస్ మాదిరి మందు కొట్టాలా, ఒక కుక్క పిల్ల ఒకటి తక్కువ అనమాట నీ పక్కన. నువ్వు ఇచ్చే ఎలివేషన్ ఆ రేంజ్లో ఉంటుంది. నీ సోషల్ మీడియాలో వేసే కంటెంట్ అన్ని తప్పు నీదే ఉన్నా కూడా తందే ఉందో తెలియదు, ఒకరి వాళ్ళది ఉందో మీది ఉందో తప్పు తెలియదు. ఒకవేళ వాళ్ళదే ఉంది తప్పు అని కూడా వాళ్ళేం బాగుంటారు. నువ్వు ఇచ్చే ఎలివేషన్ ఉంటుంది. సరే పోనీ మీ అమ్మని పక్కన పెడతాం, మీ నాన్నకి అడిగిపో. ఒకరోజు ఒక సాయంత్రం కూర్చో మీ నాన్న దగ్గర కూర్చొని, నాన్న అసలుకు నువ్వు ఏం చేస్తున్నావు నాన్న, అసలు మనకు అప్పు ఎంత ఉంది నాన్న, అసలు నువ్వు ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా నాన్న మెయింటైన్ చేస్తున్నావు అని అడుగు ఒకసారి. ఆయన చెప్పింది తిన్న తర్వాత నీకు నవరంధ్రాల్లో నుంచి 4 రకాల రక్తం వస్తుంది. 4 రకాలు నీళ్ళు వచ్చాయి, నిప్పులు వచ్చాయి, ఇంకో 2 వస్తాయి, రక్తం కూడా వస్తుంది, ఇంకో దానిలో ఇంకోటి వస్తుంది. అది WBC RBC సపరేట్ కొనుక్కుంటాము. ఇదిలో సపరేట్ రాలే, సపరేట్ వస్తాయి నీకు. వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వాటర్, బ్లడ్ అన్ని కలిపి వస్తే మీకు అట్లుంటుంది మన కష్టాలు అనేది. సో మీ నాన్న అసలు మనకు ఆస్తి ఏమైనా ఉందా, లేకపోతే అప్పులు ఏమైనా ఉన్నాయని అడుగు. అప్పుడు ఆయన చెప్తాడు, లేదా మనకు ఆస్తి ఉందో లేదా, ఆయన ఉండేటో లేదా మనం లక్కీ. ఓకే, 99.9% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇలాంటి లవ్ స్టోరీలు ఉంటాయి. అలాంటి వాళ్ళని అడగండి పోయి, మనకు అప్పేముంది, ఆస్తి ఏముంది, అసలు ఏమైనా సంపద ఉంది, ఆదాయం ఉంది, ఎంత ఏం చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తే నేను సెటిల్ అవుతాను, ఏం జాబ్ చేస్తే నేను మంచిగా చూసుకుంటాను అనుకుంటున్నారు అని వాళ్ళకు ఒక గైడెన్స్ తీసుకో. అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని నీకు నువ్వే ఏదో పెద్ద పుడింగాడు అనుకుంటే అయ్యేది కాదు పనులు. నీకు నువ్వే పుడింగ్ ఉంటే నేను మించి పుడింగులు ఉంటారు. అర్థం చేసుకో. లేదు ఒకసారి తెలుసుకున్నావు కదా, ఇంట్లో ప్రాబ్లం తెలుసుకోండి. ప్రాబ్లమ్స్ అంటే ఏందో తెలుస్తుంది ఫస్ట్. నీకు ముందు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటో కదా, మీ నాన్నగారితో మీ అమ్మగారితో మాట్లాడతావు కదా, అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడు. అప్పుడు నీ ప్రాబ్లం ఎందుకు తెలుసుకున్నావు అనుకో, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతావు కదా, మాట్లాడతావు వాళ్ళ ప్రాబ్లం ఎందుకు తెలుసుకుంటావు కదా. నీకుండే ప్రాబ్లం కూడా ప్రాబ్లమే కాదు అది. ఎందుకంటే చెప్తాంటవా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎప్పుడో రెడీ అయి ఉంటుంది, కానీ అది వచ్చే టైంలోనే వస్తుంది. అర్థమైందే? మనకి ఎప్పుడో వచ్చే సొల్యూషన్ ఇప్పుడు నుంచి ఎందుకు మనం. ఒకవేళ నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, లేదంటే వాళ్ళు నీ లవర్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, చూడడం కానీ ఒకవేళ నీది ఓకే కావచ్చు, అప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ వాళ్ళు వస్తే ఇటే షెడ్కు పోయి కూర్చొని ఉంటావా? నువ్వు కూర్చొని ఆల్రెడీ షెడ్లో, వాళ్ళని కూడా షెడ్లో కూర్చోబెడతావు చెప్పు? లేదు కదా. ఫస్ట్ నీ కెరీర్ని చూసుకోరా, లైఫ్ని గూడ్స్ ట్రైన్ ఎక్కించు మాకు. అర్థమైందా? లైఫ్ని గూడ్స్ ట్రైన్ ఎక్కించు అనుకో, నువ్వు కూడా గూడ్స్ వెనకాల పోతూ ఉంటావు. గూడ్స్ వెనకాలే పోతూ ఉండాలి. గూడ్స్ ట్రైన్ ఎక్కించుకో మాకే. కొంచెం అడల్టరీ వర్డ్స్ ఉన్నాయి, సో ఇంకా రెడ్ ఫ్లవర్ ఇట్లాంటి వాడాలా, ఇవి వాడలేదు తగ్గించుకుంటాను, అది కొంచెం సంతోషం. ఓకే ఎన్ని ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, తను ఒకటే నాకు కావాల్సింది అనుకుంటూ. తప్పు ఎవడుతుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సరే ఎగ్జామ్ నేను అబ్బాయి అమ్మాయి చేస్తున్నాను, ఒకవేళ తందే తప్పు ఉండొచ్చు, తన ఫ్యామిలీ తప్పు ఉండొచ్చు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేను ఏం చేస్తాను? నేనేం చేయను. జరిగేది ఆటోమేటిక్గా లైఫ్ అనేది పోతా ఉంటుంది. నేను పోతా ఉండాల్సింది లైఫ్లో, ఆ లైఫ్లో పోతా ఉండాల్సింది. నేను ఒకటి కొట్టుకుంటూ పోవాల్సిందే. ఎవడి కోసం ఆగదు టైం అనేది. టైం అనేది పోతే మళ్ళా రాదు. అది టైం అనేది చాలా విలువైంది. సో ఫస్ట్ మన లైఫ్ సెట్ చేస్తున్నావు, వచ్చేది వస్తుంది, యాడీ పోదు. ఒకవేళ చెప్తాను, ఒకవేళ ఎగ్జామ్ నేను ఉంటాను, ఎవరు వచ్చా చంపేస్తాను చెప్తున్నా కదా, నేను చంపేస్తానని చెప్తున్నాను కదా. చంపేశాక ఏం జరుగుతుందో, అసలు ఎందుకు చంపుతాను, ఇన్ని చాలా ఉంటాయి కదా. అవి మళ్ళీ చూస్తున్నాం అన్ని. ఎందుకంటే తప్పు తనది ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీది ఉన్నా, నాది ఉందో, నా ఫ్యామిలీదో, నాది తెలుస్తుంది, తనది తెలుస్తుంది. బయట పకోడీగాలతో మనకేం పని చెప్పు? చుట్టూ పకోడీగాలు మనకు అవసరమా? నీ ఇంట్లో వాళ్ళు నీకు ముఖ్యం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ పొందు వాళ్ళు చెప్పుకోవాలి, నీ ఇంట్లో వాళ్ళు నీ పొందులు నువ్వు చెప్పుకోవాలి. అంతే. మధ్యలో చుట్టూ పకోడీగాలంతా ఇలాంతా ఏంటంటే లైక్ మందులో స్టఫ్ లాంటి వాళ్ళు. మందు ఉన్నప్పుడు వాళ్ళది అవసరం, అట్లా అవసరం కూడా వాళ్ళతో అవసరం వాడ, మిగతా వాళ్ళతో పడలే. అర్థమైంది కదా? నీకు రియల్ ప్రాబ్లానికి, లవ్ డాలో ప్రాబ్లానికి తేడా అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్లో సమస్యలు చూసుకోండి. రియల్ ప్రాబ్లానికి, లవ్ డాలో ప్రాబ్లంకి చాలా తేడా ఉంది. ఎందుకంటారంటే మీ నాన్నగారు అక్కడ మానేస్తున్నారు తెలుసా, తిన్న మర్చిపోతున్నారు మీ నాన్నగారు. మీ అమ్మగారు రెస్ట్ తీసుకొని మర్చిపోతారు. నువ్వు మాత్రం జరగాల్సింది వదిలేసి జరిగిన దాని గురించి బాధపడతాం.
అర్థమైందే? మీ నాన్నగారు ఒక పక్క తినడం మానేసినారు. మానేయలేదు, మర్చిపోయారు, కానీ మానేసిన అని చెప్తున్నారు. మీ అమ్మగారు రెస్ట్ తీసుకొని ఆపేసినారు. ఆమె తీసుకోవాలనుకుంటే తీసుకోలేకపోతారు. నువ్వు మాత్రం జరిగింది తలుచుకుంటూ జరిగేది మర్చిపోయి జరుగుతుందని వదిలేస్తున్నావు. అవసరం అది చెప్పి ఇన్ని పత్యాపారాలు ఉంటుంది కాటన్ బిజినెస్. సో డోంట్ డూ కాటన్ బిజినెస్ కంటిన్యూస్లీ. పోతే నేనైతే బ్రేకప్ పోయినా నిబ్బిగలకు జరిగేది చెప్తున్నాను. ఫస్ట్ మీ కెరీర్ని మీరు చూసుకోండి. ఎవరు రాలేదు, మీ కెరీర్ని మీరు చూసుకోండి. తర్వాత మళ్ళీ ఎవరైనా చూసుకున్నాం. ఈ నిబ్బి కథలు వదిలేయండి. జరిగేది ఎట్టేం జరుగుతుంది, లేకుంటే నువ్వు మార్చు. ఫస్ట్ నీ పరిస్థితి నువ్వు మార్చుకో. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో, ఆ తర్వాత ఏదైనా మార్చుదాం, అంతే. సింపుల్. ఇదే బాగుంది. ఒకవేళ ఇంతవరకు చూసినారు, దగ్గర 10 నిమిషాలు వచ్చిందో 10 నిమిషాలు వీడియో పోతా ఉంటుంది, మనం రికార్డ్ చేసినాం, చూసినారు. మీకు ఏమర్థమైందో ఏం అర్థం కాలేదు కామెంట్స్ చెప్పండి, చూద్దాం. ఎంతమంది ఇంతవరకు చూస్తారు, మనం చూసినారు చూడలేదు కూడా తెలియాలి కదా. నాకు ఇది అర్థమైంది, లేదంటే నాకు అర్థమే అర్థమైందా లేదంటే అర్థమే అయిందా, అది కూడా కామెంట్స్ చెప్పండి, చూద్దాం. ఇంతవరకు నేను ఏది అడగక్కర్లేదు. ఓకే, మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టేయండి.